ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ సస్పెన్షన్. అక్రమ తవ్వకాలకు ఆద్యులుగా గుర్తింపు. అటవీ భూముల్లో అక్రమ తవ్వకాలపై ఎట్టకేలకు ఒక ఫారెస్ట్ బీట్ ఆఫీసర్పై వేటు పడింది. కొత్తూరు, తాడేపల్లి, వెలగలేరు బీట్ ఆఫీసర్ రాంపవరపు సునీతను సస్పెండ్ చేస్తూ జిల్లా అటవీ అధికారి అప్పన్న ఆదేశాలు అయితే జారీ చేశారు. కొత్తూరు, తాడేపల్లి ప్రాంతాల్లో అటవీ సరిహద్దుల్లో తవ్వకాలు జరిగిన విషయాన్ని వెలుగులోకి తెచ్చిన విషయం తెలిసిందే. దీనిపై తెదేపా కార్యకర్త మొండం జములయ్య లోకాయుక్తకు ఫిర్యాదు చేశారు. ఈనాడు కథనంపై జిల్లా అటవీ శాఖ అధికారులు, చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్, విజిలెన్స్ విభాగాలు విచారణ చేశాయి. సంయుక్త లోకాయుక్త నుంచి వచ్చిన నోటీసులు అందడంతో కొంత ఉల్లంఘనలు జరిగాయని, అధికారులపై చర్యలు తీసుకుంటామని చెప్పి సమాచారం ఇచ్చారు. దీనిపై గత 6 నెలలుగా మల్లగొల్లాలు పడిన అటవీ శాఖ అధికారులు ఎట్టకేలకు ఒక ఫారెస్ట్ బీట్ ఆఫీసర్పై సస్పెన్షన్ వేటు వేయడం జరిగింది. ఆమెతో పాటు కార్యాలయ ఉద్యోగి కృష్ణవేణిపై కూడా చర్యలు తీసుకున్నట్లు తెలిసింది. డిఎఫ్ అప్పన్న మాత్రం తన పరిధిలో ఒక బీట్ ఆఫీసర్పై చర్యలు తీసుకున్నామని చెప్పారు. కొండను తవ్వి ఎలుకను పట్టుకున్నట్లు కొత్తూరు, పాతపాడు, వెలగలేరు ప్రాంతాల్లో కేరింగ్ రాళ్ళు జరిపి మరీ తవ్వకాలు చేశారు. కోట్ల విలువైన మట్టి తరలించారు. దీనిపై విచారణ చేసి ఒకరిపై వేటు వేయడం విమర్శలకు దారితీసింది. ఈ మేరకు ఉత్తర్వులు కూడా వచ్చినాయి అన్నమాట. సో ఉద్యోగులు ప్రవర్తిస్తున్న తీరు అనుమానాస్పదంగా ఉందని చెప్పేసి ప్రభుత్వం కూడా భావిస్తూ ఉంది. సో ఇది మనకు అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.